హలో అందరికీ ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా చికెన్ గ్రేవీ అయితే ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. దానికోసం ముందుగా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. నేను తీసుకునేది 1/2 కిలో చికెన్ కాబట్టి 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇది ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి. నేను 4 టమాటాలు అయితే ప్యూరీ చేశాను. సో గ్రేవీ అనేది చిక్కగా రావాలంటే ఇలా ప్యూరీ చేసుకుంటే మనకి చిక్కగా వస్తుంది, ఎక్కువ మసాలాలు లేకుండా. బాగా కలుపుకున్న తర్వాత సరిపడా కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటా ప్యూరీ పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకోవాలి. ఇలా కారం తీసుకున్న తర్వాత అది కూడా మరొక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. సో ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ అయితే ఇలా చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే చికెన్ టమాటా ప్యూరీలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొక 2 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. మనకి చికెన్ గ్రేవీ అయితే ఇంకా టిక్గా అయితే రాలేదు. సో ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఇప్పుడు బౌల్ తీసుకొని మనం రెడీ చేసుకున్న చికెన్ గ్రేవీ అయితే వేసుకోవాలండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఎక్కువ మసాలా లేకుండా చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. మన ఛానల్ నచ్చితే ఎవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.